Our precious Heavenly Father, thank you, Lord, for this beautiful time that you have given us, Lord. The Lord who won the victory over all the battles. We praise you, Lord. The victorious God, we praise you. The Lord with all the authority, we praise you. We have come before you, Lord, to sing praises to your name. Lord, to say that you are a victorious God. Lord, you have overcome this world, oh Father. We don't fear as you have overcome this world. Lord, we praise you and we thank you for being with us, O Lord. As we are going to sing the song, Lord, be with us. Dear Lord, let your name alone be glorified, Father. We give you all the glory and honor. In Jesus' name we pray. Amen. జయమిచ్చును దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకే జీవితమంత స్తోత్రం. జయమిచ్చును దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకే జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, ఆనంద ధ్వనితో సాగేదం. జయమిచ్చును దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చును యేసురాజునకే జీవితమంత స్తోత్రం. నీతి కరముచే తాకి నడపును, నీతి కరముచే తాకి నడుపును. దేవుడే మా బలం, దేనికి భయపడం. దేవుడే మా బలం, దేనికి భయపడం. జయమిచ్చును దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకే జీవితమంత స్తోత్రం. జయమిచ్చును దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకే జీవితమంత స్తోత్రం. అద్భుత దేవుడు, సృష్టి కర్తుడు. అద్భుత దేవుడు, సృష్టి కారకుడు. యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు జయించును. యుద్ధమున ప్రవీణుడు, రక్షకుడు జయించుడు. జయమిచ్చును దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకే జీవితమంత స్తోత్రం. జయమిచ్చును దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకే జీవితమంత స్తోత్రం. నిజమైన దేవుడు, సత్యవంతుడు. నిజమైన దేవుడు, సత్యవంతుడు. కాపాడువాడవు, కునుకడు నిద్రించడు. కాపాడువాడవు, కునుకడు నిద్రించడు. జయమిచ్చును దేవునికి
జీవమిచ్చిన యేసురాజునకే జీవితమంత స్తోత్రం. జయమిచ్చును దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకే జీవితమంత స్తోత్రం. Yes, Lord. You're the God who has already won the victory, Lord. The battle belongs to you. You're a victorious God. Lord, we praise you. Yes, Lord. Because you have already won the victory, Lord. Lord, we have a complete faith that we can overcome any battles, oh Father. Because the Lord of hosts is with us. The Redeemer is with us. Jesus is with us. Thank you, Jesus, for this victorious Lord that we have. Thank you, Holy Spirit. Dear Lord, as we're going to listen to your word, oh Father, help us, Lord, to listen to your word. Let it work in our lives, oh Father. We give you all the glory and honor. In Jesus' name we pray. Amen. Greet you all in the name of Jesus Christ. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. I really pray that all of you, my dear brothers and sisters, my dear servants of God, the Lord will keep you, bless you, protect you, and be with you always. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని సేవకులందరినీ ప్రభు కాపాడి తన యొక్క కృపనందు భద్రపరచుకునుగాక. I have a very important subject for you. మరి మీ కొరకు భార నిమిత్తమై ఒక సందేశం మీ కొరకు తీసుకొచ్చున్నాను. Overcoming the hindrances before you inherit the nations. మరి మనం దేశాన్ని స్వాతంత్రపరచుకునే ముందు మరి దాటి రావాల్సిన ప్రతి ఆటంకములు ఏంటిది? Overcoming the obstacles while you are inheriting the nations. మనము దేశాన్ని స్వాతంత్రపరచుకునే ముందు మనము దాటి రావాల్సిన ఆటంకములు ఏంటిది? And the Bible says in the book of Revelation, 2nd chapter verse 26. మరి ప్రకటన గ్రంథము మరి 22 అధ్యాయంలో మనం second chapter, Revelation 2nd chapter verse 26 says like this. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనములో ఈ రీతిగా చెప్పబడుచున్నది. And he who overcomes and keeps my works until the end, to him I will give power over the nations. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. Absolutely. I will give power over the nations or over the people. మరి జనముల మీద లేకపోతే దేశాల మీద నేను అధికారమును ఇచ్చేదను అని చెప్పబడి ఉన్నది. And my brothers and sisters, this word is not written in the Old Testament. This has been written in the prophecy of the New Testament, and it is going to be applicable for every one of us. మరి ఈ యొక్క మాట పాత నిబంధన కాలములో రాయబడలేదు కానీ నూతన నిబంధన కాలములో ప్రవచనాత్మకంగా మరి రాయబడిన మాటయే. Anyone who overcomes, ఎవరైతే జయించుచున్నారో, and keeps my works until the end, చివరి వరకు నా మాటను వారు గైకొంటున్నారో, to him I will give the power. వారికి అధికారమును నేను ఇస్తున్నాను. Over the nations and over the people. దేశాల మీద, ప్రజల మీద, మరి జనముల మీద తన అధికారమును ఇస్తున్నాడు. All of you are called by the Lord for a purpose in his life. మీరందరూ ఒక దేవుని చిత్తములో ఒక ప్రణాళికములో పిలువబడి ఉన్నారు. For in every one of you the Lord has a purpose. మరి ప్రతి ఒక్కరిని గురించిన దేవుని ఉద్దేశము కలిగి ఉన్నది. The Lord want you to do something in the kingdom of God. దేవుని రాజ్యములో ప్రభు మిమ్ముల్ని బట్టి ఏదో చేయాలని కోరుకుంటున్నాడు. The Lord has entrusted you some people and a group of people or a territory of the in this place. మరి ఈ యొక్క చోట్లో ప్రభు
ఒక గుంపునో లేకపోతే ఒక దేశాన్ని ప్రభు ఏర్పరచుకొని ప్రభు ఏదో చేయాలని కోరుకుంటున్నాడు. Before you born in your mother's womb itself, the Lord determined this man, I have a calling on this man and he or woman, and he will or she will come and do my work, and she will be a good servant, and these people I will give it to him. మరి తల్లి గర్భములో రూపించక మునుపే ప్రభు పేరు పెట్టి పిలుచున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఈ వ్యక్తి మీద నా పిలుపు ఉంది, ఈ యొక్క సహోదరుడి మీద, ఈ సహోదరి నేను పిలుచున్నాను, తనను పెట్టి నేను రాజ్యములో అనేక కార్యములు చేయబోతున్నానన్న ఆ ఉద్దేశము కలిగి నేను పిలుచున్నాను. That is the eternal calling. అది నిత్య పిలుపై ఉన్నది. Don't think that you are just like that working in the kingdom of God. నువ్వు ఏదో ఒక దేవుని రాజ్యము అలా పని చేస్తున్నావు అని చెప్పి అనుకోబాకు. The purpose of the ministry is not making money or not becoming famous or not becoming something else. It is only to pull the people out of the fire of the hell. దేవుని రాజ్యములో సేవ మనం చేయటము ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి, పేరు ప్రతిష్ట సంపాదించుకోవడానికి కాదు, కానీ ప్రజలను దేవుని పాదాల చెంత లాగడానికే మనం పిలువబడి ఉన్నాం. Not how you dress, you dress like a cinema style or you do so many things. That is not the purpose, dear man. నీవు ఎలా డ్రెస్ చేసుకున్నావో, ఒక సినిమా నటి వలె నీవు డ్రెస్ చేస్తున్నావో, ఎలా ఉన్నావు దాన్ని కాదండి పిలుపు అంటే. How many people you pulled out of the fire of the hell? మరి ఎంత మందిని మండుచున్న అగ్నిలో నుంచి మనం బయటికి లాగగలుగుతామో అది పరిచర్య అంటే. That will be a question when you meet the Lord in before the judgment seat. అప్పుడే దేవుని న్యాయ తీర్పు ఆ యొక్క సింహాసనం ఎదుర్కొంటున్నప్పుడు అలాంటి విషయాలు మనం చెప్పుకోవడానికి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Deuteronomy first chapter verse 8 says like this. ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 8th వచనం ఈ రీతిగా అంటున్నది. See, I have set the land before you, go in and possess the land which the Lord swore to your fathers, to Abraham, Isaac and Jacob, to give it to them and their descendants after them. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చిదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. Absolutely, you have to, the land is set before you now. మరి మీ ముందు ఆ యొక్క దేశమును ఉంచి ఉన్నాడు. Now you have to go and possess the land. మనం పోయి దాన్ని స్వాధీనపరచుకోవాలి. It has been promised to your fathers. అది మన పితరులకు వాగ్దానము చేయబడినది. The Lord has set the land before you, my dear brothers and sisters. ఇదిగో మనకు ముందు ఆ దేశాన్ని ప్రభు ఉంచి ఉన్నాడు. And it is your duty, your responsibility to go and inherit the land. అది నీ బాధ్యత, నీ వంతు పోయి దాన్ని స్వాధీనపరచుకోవడానికి. Whether you do it or not, that secondary question. నీవు దాన్ని చేస్తావో చేయవో అది రెండో కార్యము. కానీ But the Lord has prepared everything. కానీ ప్రభు అన్నిటిని సిద్ధపరిచి ఉన్నాడు. The Lord will go before you. నీకు ముందు ప్రభు బయలుచేరి The Lord will send your enemies away. నీ యొక్క శత్రువులను సమరిస్తాడు. The land, is set for you to possess. ఇదిగో నీకు ముందు ఉంచిన ఆ యొక్క దేశమును స్వాధీనపరచుకోవడానికి ప్రభు ఏర్పరుచున్నాడు. The Lord has promised to the forefathers, and the same thing he will do it. ఆయన మన పితరులకు వాగ్దానము చేసిన వాగ్దానమును ఇదిగో నేను చేస్తానంటే అది చేసేంత వరకు, ఆయన ముగించేంత వరకు విడిచిపెట్టాడు. The same chapter verse 21 says like this. అదే మొదటి అధ్యాయం 21వ వచనములో మనం చూస్తున్నప్పుడు, Look, the Lord your God has set the land before you. Go up and possess it, as the Lord God your fathers have spoken to you. Do not fear or be discouraged. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకొనుము, భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పితిని. Please go. In this evening, my brothers sisters, ఈ యొక్క సాయంత్రము నా ప్రియ సహోదర సహోదరి, the Lord wants to tell you the land is set before you. ఇదిగో ప్రభు అంటున్నాడు, నీకు ముందు దేశాన్ని నేను ఉంచి ఉన్నాను. Are you willing to go and possess it? నీవు దాన్ని వెళ్ళి స్వాధీనపరచుకోవడానికి ఇష్టపడుతున్నావా లేదా? Stopping here.
నిన్ను ఏది నిన్ను ఆపుచున్నది? Which is stopping you? నిన్ను ఏది ఆటంకపరుచున్నది? హల్లెలూయా. The Lord has set the land before you, my brothers, sisters. ఇదిగో ప్రభు నీకు ముందు దేశాన్ని ఆయన ఉంచున్నాడు. It is your responsibility. Go and possess it now. ఇదిగో దాన్ని స్వాధీనపరచుకోవటం నీ యొక్క బాధ్యత, నీ యొక్క వంతై ఉన్నది. Which is stopping you now? నిన్ను ఏది నిన్ను ఆపుచున్నది? Whether fear is stopping you, ఒకవేళ నీ భయము నిన్ను ఆపుచున్నదా? whether thoughtiness is stopping you, ఇదిగో నీ యొక్క అధైర్యము నిన్ను ఆపుచున్నదా? or you getting diverted to something else, that is stopping you. నీవు లేకపోతే వేరే దేన్నో చూసి నీ యొక్క దిశ తిప్పుకుంటున్నావా? Or discouragement is stopping you. లేకపోతే నిన్ను నిరుత్సాహపరిచే కార్యములు నిన్ను తిప్పుచున్నదా? Or your objective changed, that is stopping you. లేకపోతే నీ ఉన్న ఆ కార్యముల నుంచి త్రిప్పుతున్న కార్యములను ఆపుచున్నదా? Which is stopping you, my brothers? ఏది నిన్ను ఆపుచున్నది? ఈ రోజు You are all given authority. మీ అందరికి అధికారం ఇవ్వబడి You have ఉన్నది. been given the authority. మీకు అధికారం ఇవ్వబడి You have ఉన్నది. been given the power. మీకు ఆ యొక్క అధికారం మీ చేతిలో ఇవ్వబడి The ఉన్నది. Lord of God is with you. The Lord of God is with you. దేవాది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. If it is now, it's time for you. It is a responsibility for you to go. ఇది నీ సమయము, నీవు ముందుకు వెళ్ళి స్వాధీనపరచుకునే సమయం నీదై The ఉన్నది. Lord has given the land for us. ప్రభు మనకు ఆ దేశాన్ని ఇచ్చున్నాడు. You and I are supposed to inherit the land. నీవు నేను ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాల్సిన సమయం When ఆసనమైనది. the Lord delivered his people from the Egypt, he performed mighty miracles to make his name big. ఐగుప్తు దేశంలో నుంచి తన ప్రజలను ప్రభు విడిపించిన తర్వాత ప్రభు అనేక మహత్కార్యములు, అద్భుత కార్యములు ఆయన చేస్తున్నాడు. With all his wonders, the Lord brought the people out of Egypt and made them to walk in the desert for 40 years. దాని తర్వాత 40 సంవత్సరాల అరణ్యములో ప్రభు వారిని నడిపించుకు వస్తాడు. And the Lord said, there is a land which I promised to you, which is milk and honey is flowing there. దాని తర్వాత ప్రభు వాగ్దానం చేశాడు, మీ కొరకు పాలు తేనె పారుచున్న దేశం మీ కొరకు వాగ్దానం ఇవ్వబడి ఉన్నది. And the same Lord promised many things for the Lord, for the people of Israel. అదే ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు అనేక వాగ్దానములు చేస్తున్నాడు. And my brothers, sisters, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, and Joshua 1st chapter verse 1 to 4. యెహోషువ మొదటి అధ్యాయము 1 నుంచి 4 వచనములకు మనం చూస్తున్నప్పుడు, After the death of Moses, the servant of the Lord, it came to pass that the Lord spoke Joshua the son of Nun, Moses the assistant. దేవుని సేవకుడు ఇంట్లో మోషే యొక్క మరణము తర్వాత తన యొక్క సేవకుడు ఇంకా అసిస్టెంట్ సేవకుడు ఉన్నాడు. యెహోషువతో ప్రభు యొక్క మాట ఇలా వచ్చినది, Moses my servant is dead. మోషే నా యొక్క సేవకుడు తను మరణించాడు. Now therefore arise, go over this Jordan, you and all these people, to the land which I am giving to them, the children of Israel. ఇప్పుడు లేచి నీవు ఇదిగో నా ప్రజలందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ యోర్దాను దాటండి అని చెప్పంటున్నాడు. And every place that the sole of your foot will tread upon, I have given you, as I said to Moses. ఇదిగో నీ పాదాలు పడుచున్న ప్రతి చోటును ఆ స్థలమును నేను మీకు స్వాధీనపరుస్తాను From the అంటున్నాడు. wilderness and this Lebanon, as far as the great river, the river of Euphrates, and all the land of the Hittites, and to the great sea, towards going down of the sun, shall be your territory. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. Hallelujah. హల్లెలూయా. 3 points it's noted down from these verses. మరి దీంట్లో 3 భాగాలుగా మనం చూడొచ్చు. The Lord said to Joshua, the land which I am giving to them, the children of Israel. మరి దేవుడైన యెహోవా తన ప్రజలతో అంటున్నాడు, ఇదిగో నేను ఇచ్చిన ఆ దేశము ప్రజలకు ఇచ్చిన దేశము అని అంటున్నాడు. I have given to them. నేను వారికి ఇచ్చేసాను I అని am అంటున్నాడు. giving to them. నేను వారికి ఇచ్చేసాను The అంటున్నాడు. land which you walk now. ఇదిగో ఆ దేశమును నేను మీకు ఇచ్చున్నా. The land which you are doing the ministry now. ఇదిగో నీవు సేవ చేస్తున్న ఆ దేశము.
now the Lord is already given to you. ఇదిగో ప్రభు దాన్ని నీ చేతికి ఇచ్చేసానని It అంటున్నాడు. is now you have to possess it. నీవు దాన్ని ఇప్పుడు దాన్ని The Lord స్వాధీనపరచుకోవాలి. prepared the land. ప్రభు దేశాన్ని నీ కొరకు The Lord సిద్ధపరిచి ఉన్నాడు. prepared the people. ప్రజలను సిద్ధపరిచి My ఉన్నాడు. brothers, sisters, నా ప్రియ సహోదరి my dear సహోదరుడా, servants of God, దేవుని సేవకుడా, are you doing that or not? నీవు దాన్ని చేస్తున్నావా లేదా? Are you aware of this? నీవు దీని గురించి నీ అవగాహన కలిగి ఉన్నావా You లేదా? may be given a 5 villages or your area of place or a state or a country. It doesn't matter. But are you willing to go and inherit the land? ఇదిగో నీకు ఒక 5 గ్రామాల ఒక లేకపోతే ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని ప్రభు ఏదో ఇచ్చున్నాడు, అక్కడ నీవు చేస్తున్నావా లేదా? That is the important question. అది ప్రాముఖ్యమైన ఒక ప్రశ్న The అయి ఉన్నది. Lord has already given to you. ప్రభు ముందుగానే మనకు దాన్ని ఇచ్చేసి ఉన్నాడు. Now, ఇప్పుడు He is giving another promise. ఇంకొక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. Every place that the sole of your foot will tread upon, I have given you. ఇదిగో నీవు అడుగు పెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. No, you have to watch these words very carefully. ఈ మాటలను బాగా జాగ్రత్తగా గమనించాలి. Till Joshua has not put his feet onto the land. ఇదిగో ఇంకా యెహోషువ తన అడుగు పెట్టలేదండి ఆ స్థలం పైన. But what the Lord said to him, కానీ ప్రభు అంటున్న మాట ఏంటిదో చూడండి. every sole of your foot will tread upon, I have given you. ఇదిగో నీవు అడుగు పెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. The land is ready for you, sir. ఇదిగో స్థలము నీకు సిద్ధపరచబడి But ఉన్నది. you have to walk here and there. నీవు అక్కడ వెళ్ళి ఈడి కాడికి నీవు You నడవాల్సినదే అంతే. have to walk here and there. నీవు నడవాల్సిందనేది లోపట. Wherever your foot is tread upon, it will be given unto you. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నీకు ఇవ్వబడి ఉన్నదని I చెప్పబడి have ఉన్నది. given you already. నేను నీకు ఇచ్చేసాను. The only thing that you have to do is you have to walk. ఇదిగో కేవలం నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ముందుకు నువ్వు You కొనసాగాలి. can't sleep at home. You can't sleep at home. ఇదిగో నీవు ఇంట్లో నీవు You నిద్రపోలేవు. can't sit in front of television and enjoy. నీవు టీవీ ముందు కూర్చొని నీ సమయాన్ని గడపలేవు. You can't gossip with somebody, brothers, and waste your time. ఇదిగో ఇతరుల సహోదరులతో కలిసి నీ సమయాన్ని వృధా పరిచి కొండములాడడానికి సమయం కాదు ఇది. You can't go to the pastor's fellowship, that fellowship, this fellowship, and spend lot of time on that. ఇదిగో ఆ పాస్టర్స్ ఫెలోషిప్ ఈ పాస్టర్స్ ఫెలోషిప్ అక్కడ ఇక్కడ వెళ్ళి నీ సమయాన్ని వృధా చేయడానికి ఇది కాదు ఆ You సమయం. don't attend so many conferences. ఇదిగో నువ్వు అక్కడక్కడ కాన్ఫరెన్స్ అటెండ్ చేయడానికి సమయం కాదండి. Particularly in Andhra and Telangana, I seen one thing. ఇదిగో ఈ యొక్క ప్రత్యేకంగా ఆంధ్ర తెలంగాణ ఒక విషయాన్ని నేను చూస్తున్నాను. Somebody is bringing some American. ఇదిగో ఒక అమెరికా దేశం నుంచి ఒక వ్యక్తిని What తీసుకొస్తున్నాడు. do you understand about these lands? ఆయన ఏం చేస్తున్నాడు ఈ దేశం What గురించి? responsibility he has on this land? ఈ యొక్క దేశం మీద ఎలాంటి బాధ్యత ఆ వ్యక్తికి ఉన్నదండి. Somebody wants money, that's what they are bringing him. ఎవరికో డబ్బులు అవసరం ఉన్నది కనుక ఆ వ్యక్తిని ఈ దేశానికి You తీసుకొస్తున్నావు. are like an idiot, you are sitting in front of him and listening to him. నీవు ఒక బుద్ధిహీనుడువై ఆ వ్యక్తికి ముందు కూర్చొని ఆ మాటలను వింటున్నావు. But instead of that, you can walk and do something for the God. దానికి బదులుగా నీవు ముందుకు కొనసాగి ఎక్కడో నడిచి దేవుని కార్యములు చేయొచ్చు. You don't need some American to come and tell you what you should do. నీవు ఏం చెయ్యాలో అని చెప్పి అమెరికా దేశంలో నుంచి ఒక వ్యక్తి వచ్చి చెప్పడానికి అవసరం లేదు నీకు. If you have burden upon your land, ఇదిగో నీవు ఉన్న దేశం గురించి ఆ యొక్క బరువు బాధ్యతని కలిగి ఉంటే, if you have burden upon your own people, నీ ప్రజల గురించి భారము నీవు కలిగి ఉంటే, you cannot sit at home. నీవు ఇంట్లో కూర్చోలేవు. You cannot, waste your నీ time. సమయాన్ని వృధా How చేయలేవు. long you will listen to conferences? ఇంకా ఎంత కాలము కాన్ఫరెన్స్ అటెండ్ How చేస్తావు? many days? How many years? ఇంకా ఎన్ని దినములు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు? Don't you think that is a waste of time? అది సమయం వృధా అవుతున్నదని చెప్పి నువ్వు గ్రహించట్లేదా? You want somebody to come and tell you? ఎవరో వచ్చి నీకు చెప్పాల్సిన అవసరమై ఉన్నదా? Oh, I came from America. I tell you, you have to go and do that, and I tell you all these things for you. ఇదిగో నేను అమెరికా దేశం నుంచి వచ్చాను, నువ్వు వెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడానికి అవసరమా నీకు? Is not shame on us? అది మన మీద సిగ్గుకరమైన విషయం It's కాదు. our land. It is our land. ఇది మన దేశము. It is our land. ఇది మన దేశము. It is our responsibility. ఇది మన బాధ్యత. We have to go and inherit the land. మనం ముందుకు వెళ్ళి స్వాధీనపరచుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How much of time that you wasted, the Lord will question you. ఇదిగో ఇన్ని సమయము ఇంతవరకు నువ్వు వృధా చేసిన సమయానికి దేవునికి నువ్వు జవాబునివ్వాలి. Hallelujah. హల్లెలూయా. The Lord just to Joshua, ఇదిగో యెహోషువ అంటున్నాడు, arise,
ఇదిగో లెమ్ము, Go and possess the land వెళ్ళి ఆ దేశాన్ని which స్వాధీనపరచుకోండి. was promised to your forefathers. అది మీ పితరులకు వాగ్దానము చేయబడినది. And now I am giving them to you. ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను దాన్ని. Every place that sole of your foot will tread upon, I have given you. ఇదిగో నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And the Lord marked the territory beautifully. ఇదిగో ప్రభు ఆ యొక్క హద్దులను సరిహద్దులను ఆయన చూపించాడు. And beautiful territory has been marked for them. చాలా చక్కని సరిహద్దులను చూపించాడు. Now that Joshua woke up, దాని తర్వాత యెహోషువ లేచాడు. and Joshua says, let us go and inherit the land. ఇదిగో నడవండి మనం వెళ్ళి మనం స్వాధీనపరచుకుందాం And అంటున్నాడు. 3rd chapter verse 5, Joshua 3rd chapter 5. యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనములో చూస్తున్నప్పుడు, And Joshua said to the people, sanctify yourselves, for tomorrow the Lord will do wonders among you. Then Joshua spoke to the priests, saying, take up the ark of the covenant and cross over before the people. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా, Man of God started beautifully. ఇక్కడ దేవుని సేవకుడు చాలా చక్కగా He ప్రారంభిస్తున్నాడండి. asked the people to take up the cross of covenant and cross over the Jordan River. దేవుని సేవకులకు ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటిదంటే ఆ యొక్క నిబంధన సిలువను తీసుకొని మనము యొర్దానును దాటాలి, ముందు He కొనసాగాలంటున్నాడు. ensured the Lord is going before him. ఇదిగో నిశ్చయంగా ప్రభువు అయిన యెహోవా మనకు ముందుగా వెళుతున్నాడని The చెప్తున్నాడు. Lord of, ambitions, dreams, enthusiasm, and with the, encouraged by the miracle the Lord had performed in Jordan, Joshua and the people got into the land of, Canaan, the promised land. ఆ విశ్వాసముతో ఉత్సాహముతో ఆ యొక్క ధైర్యముతో ముందుకు ఆ యొర్దానులో వారు అడుగు పెట్టారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In front of them, Jericho is standing now. ఇదిగో దాన్ని దాటిన తర్వాత ఎరిగో వారికి ముందుగా నిలబడి ఉన్నది. Jericho was very simple defeat, and they defeated Jericho just like that with the power of God. మరి కేవలం అలా వారు ఆ యొక్క ఎరిగోను వారు ఎరిగోను అలా పడదోశారు. The Lord destroyed Jericho before them. దేవుడైన యెహోవానే ఆ యొక్క ఎరిగో గోడలను దాని నాశనము The చేస్తాడు. first war is a glorious war. మొదటి యుద్ధము అది మహిమకరమైన యుద్ధమై ఉన్నది. 100% success. 100% దాంట్లో They జయమును పొందారు. destroyed Jericho. They destroyed Jericho. వారు ఎరిగోను నాశనము They చేశారు. killed all the people. వారు సమస్త ప్రజలను హతము The చేశారు. whole land belongs to the Jericho kingdom, belongs to the people of God. ఎరిగో రాజ్యాంగం అంతా ఇశ్రాయేలు ప్రజలకు స్వాధీనమైనది. Now everything is going very smoothly. అన్ని అలా చక్కగా వెళ్ళిపోతుందండి. Maybe dancing and singing and feasting, so many things would have happened. మరి అక్కడ నాట్యము, మరి అక్కడ విందు భోజనం అన్ని జరుగుతున్నది. But first obstacle they met in that place. వారు మొదటి అటంకమును వాళ్ళు దాటారు. You know what is the first obstacle? వారికి ఉంటున్న మొదటి అటంకం ఏంటిదంటే It is world. First obstacle they met is low world. వారికి మొదటి అటంకము ఏంటిదంటే లోకము. Any ministry which is started very nicely, going very nicely, మరి ఏ పరిచరణైనా చాలా చక్కగా చాలా మంచిగా ప్రారంభింపబడిన, gloriously started and gloriously leading now, మహిమకరంగా ప్రారంభింపబడి మహిమకరంగా కొనసాగుతున్న పరిచర్యలు, the first obstacle will be low world. మొదటి అటంకం ఏంటిదంటే లోకమై ఉంటుంది. Money. ఈ లోకమే. Money, డబ్బు. money, డబ్బు. world, ఈ లోకము. fame. వాళ్ళు ఫేమస్ అవటం. Correct. The worldly famous. వారు లోకపరంగా ఫేమస్ అవటం. This is what the obstacle that every ministry will meet. మరి ఈ మూడు కార్యాలు ప్రతి పరిచర్య ఎదుర్కొంటుందండి. Hallelujah. 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 Oh, what a encouraged, people of Israel now. ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండి. But without their knowledge, వారి జ్ఞానము లేకుండా they got into the trap of the world. ఈ యొక్క లోకం అనే వలలో వాళ్ళు చిక్కున్నారు. Absolute ఊరిలో చిక్కుకున్నారు. They got into the trap of the world. వారి లోకం అనే ఊరిలో వారు చిక్కున్నారు. Hallelujah. హల్లెలూయా. They didn't have the knowledge.
వారి జ్ఞానానికి మించిన Even కార్యం. Joshua is not aware of it. యెహోషువ కూడా అది గ్రహించట్లేదు. People of Israel not aware of it. ఇశ్రాయేలు ప్రజలు The గ్రహించట్లేదు. elders of the Israel not aware of it. ఇశ్రాయేలు పెద్దలు గ్రహించట్లా. Priests of the Israel not aware of it. ఆ యొక్క ఇశ్రాయేలు దేశం యొక్క ఆ యొక్క యాజకులు కూడా గ్రహించట్లేదు. Nobody aware. ఎవ్వరు But గ్రహించట్లేదు. they, without their knowledge, they got into the trap of the world. వాళ్ళ జ్ఞానానికి అర్థం కాకుండా ఆ ఊరిలో వారు The పడిపోయారు. Lord of all judgment, He knows everything. సమస్త విషయాన్ని న్యాయములు తీర్చే దేవుడు దాన్ని గ్రహించున్నాడు. He noted. ఆయనకు తెలుసది. You were disobeyed. ఇదిగో నీవు ఇలా అవిద్యత కలిగి ఉన్నావు అని You will not చెప్పి listen to my word. నీవు నా మాటకు వినవు You will అని not చెప్పి listen to my command. నా యొక్క ఆజ్ఞకు వినవని You disobey to me. నీవు నాకు అవిద్యత కలిగి ఉన్నావని. Obedience is missing now. Obedience is missing now. ఇప్పుడు విధేయత అక్కడ కనబడట్లేదు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Oh, Joshua was so encouraged to take over the second challenge. మరి రెండో సవాలును ఎదుర్కోవడానికి యెహోషువ ఎంతో ఉత్సాహంగా ముందు కొనసాగుతున్నాడు. Oh, they thought that it is very simple now. ఇప్పుడు చాలా సులభమైనది అని అనుకున్నారు. Not like Jericho. ఇది ఎరిగో లాక కాదు, Very small. చాలా చిన్నది. Easily we can do it. చాలా సులభంగా ఇది మనం చేయొచ్చు. Even such a mighty fort of Jericho the Lord destroyed. ఇంత బలమైన ఎరిగోనని ప్రభు ఇలా చేశాడంటే And the Lord can do for this small city very easily. ఈ చిన్న పట్టణముకు ప్రభు చేసేస్తాడు అని చెప్పి అనుకున్నారు. Oh, Joshua was very happy. యెహోషువ చాలా సంతోషంగా All set ఉన్నాడు. ready to attack. ఇదిగో అందరూ సిద్ధపడండి మనము But when they స్వాధీనపరచుకోవడానికి. started the war, వారు యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు they got the defeat. వారు అపజయమునొందారు. There are so many people were killed in the camp of Israel. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలలో అనేకులు హతము My చేయబడ్డారు. brothers, sisters, నా ప్రియ సహోదర why సహోదరి, they were killed? ఎందుకు వారు హతము చేయబడ్డారు? Why they got the defeat? ఎందుకు వారు అపజయం The నొందారు? reason is కారణం the ఏంటిదంటే Lord was not with them. ప్రభు వారికి తోడుగా లేడు. The Lord was missing. వారి మధ్యలో ప్రభు లేడు. Enthusiasm is there. వారి మధ్యలో ఉత్సాహం ఉన్నది. Support is there. వారికి సహాయం ఉన్నది. Weapon is there. ఆయుధములు ఉన్నాయి. All are there. అన్నీ ఉన్నది కానీ And the psychological warfare, it's small one. ఇదిగో వారికి మనోభావంగా మనం చూస్తున్నప్పుడు యుద్ధం అనేది చిన్నది. Oh, I can do it. నేను We చేసేస్తాను, can do it. మేము But చేయగలుగుతాం. only one thing is missing there. కానీ ఒక్క విషయం అక్కడ miss Lord అవుతుంది. was missing. అక్కడ ప్రభు వారి మధ్యలో లేడు. Lord was missing. ప్రభు వారి మధ్యలో లేడు. Whatever ministry you do, ఎలాంటి పరిచర్య if చేసినా you are కానీ not obedient to God, నీవు దేవునికి విధేయత కలిగి your లేకపోతే inheritance will be failing. ఇదిగో నీ యొక్క అంతము అది అపజయముగా ఉంటుంది. You inheriting the land will be a failure. ఇదిగో నీవు స్వాధీనపరుచుకుంటున్న ఆ దేశంలో నీవు అపజయం నొందుతావు. You will be failed. నీవు అపజయం The నొందుతావు. reason is కారణం the ఏంటిదంటే Lord was not there. ప్రభు వారితో లేడు. How the Lord can be with you? ఎలా ప్రభు నీతో ఉంటాడు? Obedience. ఆ విధేయత కలిగి ఉంటే, Obedience. ఆయనకు విధేయత కలిగి The ఉంటే, same thing Samuel prophet said to Saul. అదే ప్రకారంగా సమూయేలు ప్రవక్త సౌలుతో ఇలా చెప్పాడు. Which is important? ఏది ప్రాముఖ్యమైనది? Sacrifice is important. ఇదిగో బలులు ప్రాముఖ్యమా? No, my king. కాదండి, It is obedience is important. అది విధేయతనే ప్రాముఖ్యమైనది. Obedience is important. విధేయతనే ప్రాముఖ్యమైనది. Here one person disobeyed. ఇదిగో ఒక్క చోటున వారికి అవిధేయత. All people of Israel got the defeat. సమస్త ఇశ్రాయేలు ప్రజలు అపజయం నొందారు. Hallelujah. హల్లెలూయా. Joshua got the first defeat. యెహోషువ తన జీవితంలో మొదటి అపజయం The నొందాడు. first one is the greatest victory. మొదటిగా వారు మహా గొప్ప జయమును The పొందుకున్నారు. second one is a great defeat. రెండోదిగా గొప్ప అపజయమును నొందారు. And he was lying down, he was prostrating before God. మరి దేవునికి ముందు సాష్టాంగంగా పడి Lord, ఆయన why it బ్రతుకున్నాడు. happened to me? ప్రభువా ఎందుకు ఇలా జరిగింది? Why? ఎందుకు? Why? ఎందుకు? Why? ఎందుకు? If you ask the why question, you will be a good servant of God. ఇదిగో నీవు దేవుని సాన్నిధ్యంలో వచ్చి ఎందుకు అని ప్రశ్న అడిగితే నీవు ఒక మంచి సేవకుడు అయి ఉంటావు. If you keep quiet, okay, God will take her, you never going to get anything out of నీవు it. ఊరుకుండి ప్రభు చూసుకుంటాడు
చూసుకుంటాడు, ప్రభు చూసుకుంటావు, ఎన్నడూ నువ్వు ఒక మంచి సేవకుడుగా ఉండలేవు. Why I am not able to do that? ఎందుకు నేను ఇది చేయలేకపోతున్నా? Why? ఎందుకు? Why, Lord? ఎందుకు ప్రభువా? What is the problem in కారణం me? ఏంటిది ప్రభువా? What is the mistake in me? నాలో ఉంటున్న కొరత ఏంటిది Where ప్రభువా? I am disobedient? నేను ఎక్కడ అవిధేయతగా Where ఉన్నాను I ప్రభువా? got diverted? నేను ఎక్కడ దిశ Where I తిప్పబడ్డాను? failed? నేను ఎక్కడ Where I అపజయమయ్యాను? displeased? నేను ఎక్కడ మీకు ప్రీతికరంగా లేను? You should ask that question, my dear నీవు brother. ఇలాంటి ప్రశ్న అడగాలి సహోదరుడా. If you are not able to do the work, ministry in one place successfully, ఇదిగో నీవు ఒక చోటున నీవు జయప్రతిగా ఆ యొక్క సేవను చేయలేకపోతున్నావు you అంటే should ask this question. దేవుని దగ్గర నీ ప్రశ్న అడగాలి. The mighty servant of God, Joshua, he was asking the Lord, why, Lord? ఇదిగో బలవంతుడైన దేవుని సేవకుడైనటువంటి యెహోషువ అడుగుతున్నాడు, ఎందుకు ప్రభువా? Why? ఎందుకు? The Lord answered him, ప్రభు జవాబిచ్చాడు, there is a curse in the camp of Israel. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒక శాపం ఉన్నది. And I told you, నేను అన్నాను, మీకు తెలుసు కదా, all the silver and the gold and the vessels of bronze and iron are consecrated to the Lord. They shall come to the treasury of the Lord. ఇదిగో బంగారము, వెండి, ఇత్తడి అన్ని పదార్థములు దేవుని కొరకు అది ప్రతిష్ఠింపబడినది. అది దేవుని యొక్క ప్రాకారంలో రావాలని చెప్పబడిన విషయం. Joshua 6th chapter 18-19 says like that. యెహోషువ 6వ అధ్యాయము 18-19 వచనము చెప్పబడి ఉన్నది. 18-19 18-19 And చెప్పబడుతున్నది. you by all means abstain from the accursed things, that lest you become accursed when you take off the accursed things and make the camp of Israel cursed and trouble it. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడినది దానిని మీరు ముట్టకూడదు. But all the silver and gold and the vessels of bronze and iron are consecrated to the Lord. They shall come to the treasury of the Lord. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనగారములో ఉంచవలెను. This is the command. ఇది ఆజ్ఞయున్నది. And 24th word says, 24వ వచనం అంటున్నది, and they burned the city and all that was with the fire, only the silver and gold and the vessels of bronze and iron they put it in the treasury of the house of the Lord. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనగారములో ఉంచిరి. I don't know how many men were in the battlefield in that place. మరి ఎంతమంది ఆ యుద్ధ కలములో ఉన్నారో తెలియదు కానీ, But all of them were obeying this command. మరి అందరూ ఈ ఆజ్ఞను లోబడ్డారు Except one man. కేవలం ఒక్క వ్యక్తి One తప్ప. man. ఒక్క వ్యక్తి తప్ప. It is very simple command. అది చాలా సులభమైన Whatever ఆజ్ఞ. you see in Jericho, it's all cursed. మరి ఎరిగోలో చూచు ప్రతి కార్యము ప్రతి విషయము అది శపించబడినది. If you take it for yourself, అది నీ కొరకు అది నువ్వు తీసుకుంటే it will be a curse on you. అది నీపై శాపమై So ఉంటుంది. it should come to the treasury of the Lord. అది దేవుని యొక్క ట్రెషరీకి రావాలి. And my brother, sisters, నా ప్రియ సహోదరుల సహోదరి, one man disobeyed. ఒక్క వ్యక్తి అవిధేయత. The Lord said, don't covet anything in that place. ఇదిగో ఆ యొక్క స్థలంలో నుంచి ఏ విషయం మీరు తీసుకోకూడదు. Don't covet, don't lust on that. దేన్ని గురించి మీరు ఆశించకూడదు. And that one man done it. ఒక్క మనిషి దాన్ని చేశాడు. Whatever belongs to God, it belongs to God, my brother, sister. ఏదైతే దేవునికి అంటూ అది ఏర్పరచబడి ఉన్నదో దేవునికై ఉండాలి. Whatever belongs to God, it belongs to God. అది దేవునికంటూ ఏదై ఉన్నదో అది దేవునిదై ఉండాలి. Don't steal it. దాన్ని మనం దొంగిలించకూడదు. Don't steal it. దాన్ని దొంగిలించకూడదు. You may ask how we are stealing it. నీవు అడగొచ్చు ఎలా మనం దొంగిలించుకుంటున్నామని. It can be glory of the Lord. అది దేవుని మహిమ అయి Honor ఉండొచ్చు. to the Lord. Giving honor to the దేవునికి Lord. మహిమ ఇవ్వటం Or ఉండొచ్చు. even the money of the Lord. దేవుని యొక్క డబ్బై ఉండొచ్చు. It's all belongs to God, means belongs to God. అవన్నీ దేవునికంటూ దేవునిది అంటున్నప్పుడు అది దేవునిదే. Don't steal it. దాన్ని దొంగిలించకూడదు. Don't steal it. దాన్ని It will దొంగిలించకూడదు. be a curse on you. అది దొంగిలిస్తే అది శాపమై వచ్చి If you పడుతుంది మన steal మీద. that, it will be a curse. నీవు దాన్ని దొంగిలిస్తే అది నీపై శాపమై వచ్చి In the పడుతుంది. presence of God, if you boast about you, it's a curse. నిన్ను గురించే దేవుని సన్నిధిలో నిన్ను గురించి నీవు గొప్పగా చెప్పుకుంటే అది నీపై శాపమై వచ్చి In పడుతుంది. the presence of God, if you boast a man, it's a curse. దేవుని సన్నిధిలో ఒక మనిషిని పొగడి నీవు హెచ్చిస్తే అది నీపై శాపమై ఇచ్చి It is పడుతుంది. any man it could be. అది ఏ వ్యక్తి అయి ఉన్నా గాని, It
could be a servant of God. అది ఒక దేవుని సేవకుడై Or it ఉండొచ్చు, could be a politician. ఒక పొలిటికల్ లీడర్ అయి In ఉండొచ్చు. the presence of God. దేవుని సన్నిధిలో If you do that, నీవు అలా it's చేస్తున్నప్పుడు a curse. అది శాపము, It's a curse. అది శాపము. If you take the blood money of the blood money, the Lord Jesus Christ money, it's a curse. ఇదిగో రక్త అపరాధం కలిగిన డబ్బులు నువ్వు తీసుకుంటే అది శాపమై ఉంటుంది. People are not giving to you and me. ప్రజలు నీకు నాకు ఇవ్వట్లేదు, People are giving to Jesus Christ. ప్రభునకు ఇస్తున్నాడు వారు. Because he shed the blood. ఎందుకంటే ఆయన రక్తమును కార్చున్నాడు. You are eligible for your pay salary. ఇదిగో నీ యొక్క జీతానికి నువ్వు అర్హత కలిగి ఉన్నావు. But you can't steal the money. నీవు దేవుని డబ్బును నీవు దొంగిలించలేవు. If you steal the money, it will curse on you. నీవు దొంగిలిస్తే అది నీపై శాపమై వచ్చబడుతుంది. Whatever belongs to God, it belongs to God. దేవునికి చెందింది దేవునికే చెందాలి. What happened here? ఏం జరిగింది ఇక్కడ? There is a man. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. Oh, he lusted on certain things. ఇదిగో కొన్ని విషయాల మీద తను ఆశపడ్డది. And he stolen it. దాన్ని దొంగిలించుకున్నాడు. And he kept it in his tent. తన యొక్క కుడారంలో పెట్టుకున్నాడు. And it is a small piece of gold and a piece of silver and a beautiful Babylonian garment. మరి ఒక చిన్న వెండి పాత్రము, ఒక చిన్న బంగారం పాత్రము, బబులోను యొక్క వస్త్రమును దొంగిలించుకున్నాడు. And he stolen it. దాన్ని దొంగిలించుకున్నాడు. It's a cursed one. అది తన మీద శాపమై ఉన్నది. So he brought the curse to the whole of Israel. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలంతటి మీద శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. And they got the greatest defeat. వారు గొప్ప అపజయమును నొందారు. Joshua got a big defeat in his life. యెహోషువ తన జీవితంలో అపజయం నొందాడు. And my brother, sister, నా ప్రియ సహోదర సహోదరి, the world will be the first obstacle in the ministry. ఈ లోకము నీకు మొదటి అడ్డుగా ఉండొచ్చు. The world will be the first obstacle in your ఈ ministry. లోకమే నీకు మొదటి అడ్డుగా నిలబడుతుంది. Or when you are inheriting the land, నీవు దేశాన్ని స్వాధీనపరుచుకుంటున్నప్పుడు do it with a passion. ఇదిగో ఒక ఆశతో దాన్ని చేయాలి. Do it with a fire. ఇదిగో అగ్నితో చేయాలి. And the Lord has given this place for me. ఇదిగో నేను నీ దేవుడైన యెహోవా ఈ స్థలమును నేను నీకు ఇచ్చున్నాను. I will do it. I will do నేను it. దాన్ని చేస్తాను. I am not working for money. నేను ఏదో డబ్బుల కొరకు I am చూడట్లేదు. not working for glory of the man. ఏదో మనుషుల మహిమ కొరకు నేను చేయట్లేదు. Forget about all this. అన్నిటిని మర్చిపో. You do your work. ఇదిగో నీవు నీ యొక్క పనిని చెయ్యి. Wherever your sole of your chappal, your shoes tread upon, the Lord has given you the land. ఏ స్థలములో అయితే నువ్వు అడుగు పెడుతున్నావో ఆ స్థలమును ప్రభు నీకు ఇచ్చేస్తాడని నమ్మాలి. If you are not able to get it, నీవు దాన్ని some స్వాధీనపరచుకుంటలేవంటే problem in your life, ఏదో ఒక సమస్య ఉన్నది. some problem in your నీ ministry, పరిచర్యలో ఏదో తప్పు ఉన్నది. you have to ask the question that Joshua, the servant of God, asked it. యెహోషువ దేవుని సేవకుడై ఉంటున్న యెహోషువ అడిగిన ప్రశ్న వలె నీవు అడగాల్సినది Why, ఉన్నది. Lord? ఎందుకు ప్రభువా? What happened, Lord? ఏం జరిగింది ప్రభువా? Why I failed? ఎందుకు నేను అపజయం Why I పొందాను? am not able to inherit? ఎందుకు నేను Why I am స్వాధీనపరచుకుంటలేను? not able to defeat the enemy? ఎందుకు నేను శత్రువుని జయించలేకపోతున్నాను? Because our God is a God of God, authority over every authority. ఎందుకో మన దేవుడు సమస్తంపై అధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. It is only you and me should go and do it. కేవలము నీవు నేను వెళ్ళి స్వాధీనపరచుకోవాలి. The first obstacle, మొదటి ఆటంకము it's world, లోకము. lust of money. ఈ యొక్క డబ్బుపై ఉంచిన ఆ యొక్క ఆశ That made the people of Israel to, inherit the greatest defeat. మరి వారు గొప్ప అపజయమును నొందారు. And that made them to get the first defeat. వారి జీవితంలో ఆ యొక్క డబ్బుపై ఆ యొక్క విషయాల మీద దృష్టి ఉంచారు గనక, లోకంపై దృష్టి ఉంచారు గనక గొప్ప అజయం నొందారు. Many ministries started very nicely. అనేక సేవా పరిచర్యలు ఇలా The ప్రారంభించింది. Lord of sacrifice they started. అనేక త్యాగతోడు. త్యాగముతో వాళ్ళు ప్రారంభించారు. But after some time, కానీ కొన్ని సమయముల they తర్వాత went behind money. వారు డబ్బు వెనకలికి They వెళ్ళిపోయారు. went behind the glory. వారు మహిమ వెనకల వెళ్ళారు. They went behind like they become celebrities. ఇదిగో వాళ్ళు సెలబ్రిటీ లాగా వాళ్ళు They అయిపోయారు. lost the power. వారి యొక్క శక్తిని The కోల్పోయారు. Lord was not with them. ప్రభు వారికి తోడుగా They లేడు. may not be able to inherit the land. వారు దేశాన్ని They can స్వాధీనపరచుకోలేకపోయారు. only make the show. వారు కేవలం అలా షో చేస్తున్నారు. The show alone they can make. వారు షో మాత్రమే చేయొచ్చండి. Why India we are failing miserably? Because we started nicely, but we were, distracted
by the world. ఎందుకు భారతదేశంలో ఇంతగా సేవ జరగట్లేదంటే ప్రారంభించింది ఎంతో చక్కగా ప్రారంభించింది కానీ ముందు కొనసాగుతుగా అది దిశ తిప్పబడినది. Oh, what a pathetic way that the ministries are going now. ఎంత దుర్స్థితిమైన కార్యములలో ఏక సేవ పరిచర్య జరుగుతుంది చూడండి. The world is the first obstacle. ఇది లోకము మొదటి ఆటంకమై ఉన్నది. Money is the first obstacle. డబ్బు మొదటి ఆటంకమై ఉన్నది. Must overcome it. మొదటి దాన్ని దాటి రావాలి. Joshua stoned to death. Joshua ordered the people to stone all that man belongs. Ahon, whatever he headed, he ordered to stone them. ఇదిగో ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి ఒక్కరిని రాతిని తీసుకొని చంపివేయాలని చెప్పి ఆజ్ఞాపించాడు. Hallelujah. హల్లెలూయా. He eliminated the curse away from the camp. వాళ్ళని అందరిని మరి ఆ యొక్క పాలెంలో నుంచి బయటికి వాళ్ళు పంపించేస్తాడు. Whatever in your heart, whatever it is going on. ఇదిగో నీ మనస్సులో నీ హృదయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఏమైనా ఉన్నా గానీ My brother, sister, నా ప్రియమైన సహోదర సహోదరి, don't follow the worldly way. ఈ లోకములో నీవు లోక మార్గంలో Don't follow the పడిపోకు. celebrity way. ఇదిగో సెలబ్రిటీ మార్గంలో పడిపోకు. You are not going to get anything out of it. దాని ద్వారా ఏం జరగదు, ఏం దొరకదు. Hallelujah. Hallelujah. You don't have to do anything other than obey to the Lord. నీవు చేయాల్సిన ఒకే ఒక విషయం కేవలం దేవునికి విధేయత కలిగి ఉండాలి. Perfectly follow the Lord. ఇదిగో దేవుని మాత్రమే నీవు వెంబడించాలి. Then you will inherit the land. అప్పుడు దేశాన్ని స్వాధీనపరచుకోవచ్చు. The second obstacle they faced it. రెండో ఆటంకము ఏంటిదంటే Flesh. వారి యొక్క శరీరము, Flesh. వారి యొక్క మాంసము, Self. వారి యొక్క స్వయము, Overconfidence. వారి మీద ఉంటున్న ఆ యొక్క నమ్మకము. Oh, I can do it now. నేను చేయగలుగుతాను, I can do it. నేను I చేయగలుగుతాను, have done so many things. నేనే చాలా విషయాలు Now చేశాను, also I can do it. ఇప్పుడు కూడా చేయొచ్చు. Even Jericho, did you see that? Such a big fort. అయ్యో జెరికోనే అంతంత పెద్ద గోడలను పడదోసాము. Oh, we have done it. ఓ చేసేసాం మేము. Now what is the problem? ఇప్పుడు ఏంటి సమస్య? This is small. ఇది చిన్నది కదా. ఇది Overconfidence. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. Oh, actions and decision out of flesh. దాంట్లో నుంచి మరి మాంసములో నుంచి శరీరములో నుంచి వచ్చే ఆ యొక్క క్రియ, ఆ నమ్మకము. 7th chapter 3 and 4 says like that. 7వ అధ్యాయం 3-4 వచనాలు ఇలా అంటున్నది. They returned to Joshua and said to him, do not let all the people go up, but let about 2,000 or 3,000 men go up and attack Ai. Do not weary all the people there, for the people of Ai are few. హాయి పురుమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము. 2,000-3,000 మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. So about 3,000 men went up there from the people, but they fled before the men of Ai. And they fled before the men of Ai. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. And the men of Ai struck down about 36 men, for they chased them from before the gate as far as Shebarim, and struck them down on the descent. Therefore the hearts of the people melted and become like water. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. The Joshua started very well. ఆ యొక్క ప్రారంభం చాలా చక్కగా ఉండే గాని Joshua started very well. యెహోషువ చాలా చక్కగా ప్రారంభించాడు. Right from the crossing of Jordan and the Jericho, he carefully listened to the Lord. He inquired the Lord. He take the counsel of the Lord. He obeyed to the Lord to the core, and he got a victory. ఎరిగో మరి యెహోషువ చాలా చక్కగా మరి యోర్దానును దాటేటప్పుడు మరి ఎరిగోను దాటేటప్పుడు దేవుని ఆలోచనను దేవుని యొక్క దేవుని యొద్ద నుంచి ఆజ్ఞను పొందుకొని దేవునికి విధేయత కలిగి దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి ముందు కొనసాగడే కానీ Perfectly done. చాలా చక్కగా చేశాడు. In the second battlefield, మరి రెండో యుద్ధ కాలములో he became overconfident. తన మీద అతిక ఆ యొక్క నమ్మకం వచ్చింది. We have defeated
Jericho itself. ఈ ఎరుగోనే మేము అపజయం నొందించాము. We don't need to, we are okay, we are okay. మేము ఓకే బాగానే ఉన్నాము అని చెప్పి అనుకున్నాను. It's small one. చిన్న పట్టణం కదా, It's a small one. చిన్న పట్టణం కదా. My brothers, sisters, నా ప్రియ సహోదర my dear servants of నా God, ప్రియ దేవుని సేవకుడా, you might have started very well. నువ్వు చాలా చక్కగా ప్రారంభించి The ఉండొచ్చు. first, experience in your life in the ministry would have been very great. ఇదిగో నీ యొక్క ప్రారంభ పరిచర్యలో నీవు ఆ యొక్క అనుభవం చాలా చక్కగా You ఉండుండొచ్చు. are with God. నీవు దేవునితో You are ఉన్నావు, fasting and praying. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన You are చేస్తున్నావు, so much obedient to నువ్వు God. ఎంతో విధేయత కలిగి ఉండే Every day before you go, you pray to the Lord. ప్రతిరోజు దేవునికి సన్నిధికి వెళ్లే ముందు వెళ్ళేటప్పుడు నువ్వు ప్రార్థన చేసేది. You are so much interested or decided to please the Lord. ఇదిగో దేవుణ్ణి ప్రీతిపరచడానికి నువ్వు ఎంతో సిద్ధపాటుతో ఇష్టపడేది. Everything went very well. అన్ని చక్కగా జరిగింది. So the Lord given a great victory for you. ఇదిగో ప్రభు నీకు గొప్ప జయముని ఇచ్చాడు నీకు. But over a period people become overconfident. ఇదిగో దాని తరువాత వారి మీద అధిక విశ్వాస నమ్మకం వారి మీద ఎక్కువ ఏర్పడ్డది. Now the enemies are looking small. ఇప్పుడు ఆ యొక్క శత్రువు అనేది చిన్నగా కనబడుతున్నాడు. And my brothers, sisters, నా ప్రియ సహోదర సహోదరి, it is not the Lord who is with you. So that confidence came. It is because of your experience that confidence came. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటిదంటే దేవుడు నీతో ఉన్నాడన్న అనుభవం కాదు కానీ నీకుంటున్న పాత ఆ యొక్క అనుభవం కలిగి నీవు ధైర్యంగా ముందు So the కొనసాగుతున్నావు. enemies are looking small for you. అందుకే ఆ యొక్క శత్రువు అనేది చిన్నగా You are కనబడుతున్నావు. underestimating the devil. ఇదిగో నీవు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి No, నీవు no. You are underestimating the Satan. ఇదిగో అపవాది అయిన సాతాన్ని నీవు చిన్నచూపు చూస్తున్నావు. You are underestimating him. నీవు చిన్నచూపు చూస్తున్నావు. Enemies are looking small for you. శత్రువు నీకు చిన్న చూపుగా చూస్తున్నావు. So శత్రువుని you started believing yourself. నీవు నమ్ముకుంటున్నావు. Oh, we can sing. నేను పాడొచ్చు, We can worship. నేను ఆరాధన చేయొచ్చు, Oh, when I pray, this happens. నేను ప్రార్థన చేసి ఇది జరిగింది, Oh, that happens. అది జరిగింది. All overconfidence comes. అన్ని అధిక నమ్మకం మన మీద. Not waiting for the Lord. దేవుని కొరకు వేచి ఉండట్లేదు. Small or big, the Lord counsel is must. దేవుని ఆలోచన ప్రాముఖ్యమైనది. And you are not whistling. నీవు వినట్లేదు, You never asked. నువ్వు అడగట్లేదు. Even Joshua never asked. యెహోషువ కూడా He అడగట్లేదు. was listening to the people. ఆయన ప్రజలకు వింటున్నాడు. People are telling him. People are telling him. ప్రజలు అంటున్నాడు నాకు. Now people become the God for him now. ఇప్పుడు ప్రజలు యెహోషువకు దేవుడై మారారు. Don't believe yourself or your people. ఇదిగో నిన్ను నీవైనా గాని నీ ప్రజల్ని ఎన్నడూ నీవు నమ్ముకోకు. Without God counsel, you are zero. దేవుని ఆలోచన లేనిది నీవు శూన్యమై If ఉంటావు. the Lord is not with you, you are zero. దేవుడు నీతో లేకపోతే నీవు శూన్యమే. Hallelujah. Hallelujah. You are nothing, brother. నీవు ఏమి You లేవయ్యా. are nothing. నీవు ఏమి లేవు. If the Lord is not with us, we are nothing. దేవుడు మనకు తోడుగా ఆయన మనతో లేకపోతే మనము శూన్యమే. John Gospel 15:5 says like that. యోహాను సువార్త 15:5 I అంటున్నది. am the vine, you are the branches. He who abides in me and in him bears much fruit. For without me you can do nothing. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. Hallelujah. హల్లెలూయా. You can do nothing without me. నేను లేకుండా మీరు ఏది You చేయలేరు. can do nothing without Jesus. యేసు లేనిది నువ్వు ఏం చేయలేవు. You can do nothing without Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు లేనిది నువ్వు ఏం చేయలేవు. My brother, sister. నా ప్రియ సహోదర Second సహోదరి, step, biggest obstacle is రెండో అడ్డంకం ఏంటిదంటే you introduce some people to counsel you. ఇదిగో నీవు కొంతమందిని ఆలోచన కొరకు నీవు ఇంట్రడ్యూస్ చేసుకుంటావు. Whether they are directing you correctly or not, you are not able to understand. వారు నిన్ను సరైన విధానంలో నడిపిస్తున్నారా లేదా అని కూడా నీకు అగ్రహణ You లేకుండా are ఉంటావు. losing your fundamental. నీ యొక్క నియమాలను ఏర్పరచుకుంటావు. The fundamentals you are forgetting it. నీ యొక్క నియమాలను నీవు దైవ నియమాలను మర్చిపోతుంటావు. What is the fundamental? ఏంటిది ఆ నియమాలు? Pray to the Lord. దేవుని యొక్క ప్రార్థన Listen to చేయాలి. the
voice of God. దేవుని యొక్క Ask స్వరమునకు the వినాలి. counsel of God. దేవుని యొక్క ఆలోచనకు చెవియగాలి. And obey to the Lord. దేవునికి విధేయత కలిగి Pleasing ఉండాలి. the Lord. దేవునికి ప్రీతికరంగా ఉండాలి. You are not doing it. నీవు చేయట్లేదు. Somebody says. ఎవరో చెప్తున్నారు. Somebody says. ఎవరో చెప్తున్నారు. That is sweeter than the God what the Lord says. మరి వారి మాట విని దేవుని ఆలోచనకు మనం చెవియగట్లేదు. The man's words are sweeter than the Lord's voice. దేవుని యొక్క మరి దేవుని స్వరము కంటే మనుషుల యొక్క స్వరము ఇంపైందిగా ఉన్నది. Hallelujah. 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 That's the second biggest defeat in ministry. మరి పరిచర్యలో రెండో మహా గొప్ప అపజయం అదే. Hallelujah. Hallelujah. When you are becoming big, నీవు గొప్పదిగా అయిపోతున్నప్పుడు many people will come to you. నీ ఎద్దకొచ్చి Oh, you are great, brother. ఓ నీవు గొప్ప సహోదరుడివి, You are doing great. నీవు గొప్పదిగా There is చేస్తున్నావు. no church in this place other than you. ఇదిగో నీ సంఘము కంటే గొప్ప సంఘము లేదు ఇక్కడ. Hallelujah. Hallelujah. And they will do something. They will tell you something. వారు నీకేదో They చెప్తారు, will give the counsel for you. నీకు ఆలోచన ఇస్తారు, That counsel you will take it. నీవు ఆలోచన నువ్వు తీసుకుంటావు. You ignore to ask the Lord. ఇదిగో దేవుని ఆలోచన అడగడానికి నువ్వు తృణీకరిస్తుంటావు. Hallelujah. Hallelujah. Even Joshua failed. యెహోషువ దాన్ని ఎదుర్కొన్నాడు. He didn't take the counsel of Lord. ఆయన దేవుని యొక్క ఆలోచనను So తీసుకోలేదు. you know what happened? ఏం జరిగిందో తెలుసా? 36 people were killed. 36 మనుషులు హతము చేయబడ్డారు. They were chased up. వారు తరిమి కొట్టబడ్డారు. Oh, now Joshua realized. ఇప్పుడు యెహోషువ గ్రహించాడు. Hallelujah. హల్లెలూయా. He kept the world away from him. లోకాన్ని తన యొద్ద నుంచి దూరపరిచాడు. And he was again standing before the Lord. మరలా దేవుని సాన్నిధ్యంలో వచ్చి నిలబడుతున్నాడు. Lord, I made a mistake. ప్రభువా నేను ఎక్కడ తప్పు I didn't చేశాను? ask you. నేను అడుగుతున్నాను. Before I gone against I should have asked you. ఇదిగో నేను ఈ పట్టణానికి వెళ్ళే ముందు నేను అడగాల్సినది నీ ప్రభువా. You would have told me, Lord, don't go now because there is a curse in the midst of you. ఇదిగో నువ్వు ఇప్పుడు వెళ్ళకు, ఇప్పుడు నీకు మధ్యలో శాపం ఉందని చెప్పి ఉండాలి కదా If you ప్రభువా. go, I will not be with you. నీవు వెళితే నీకు తోడుగా నేను ఉండను So అని you చెప్పి will ఉండాలి. definitely get the defeat. నీవు దాంట్లో అపజయం పొందుతావు. He never asked. ఆయన ఎప్పుడు అడగలేదు, Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించు. He was lying down before the Lord. దేవునికి సన్నిధిలో He was సాష్టాంగంగా పడి ఉన్నాడు. prostrated before the Lord. దేవునికి ముందు సాష్టాంగంగా పడి Now ఉన్నాడు. the Lord has told him. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, 8th chapter verse first 2 sentences. 8వ అధ్యాయము First మొదటి 2 వచనాలు. Now the Lord said to Joshua, don't be afraid nor be dismayed. Take all the people of war with you and arise and go up to Ai. See, I have given into your hand the king of Ai, his people, his city and his land. మరియు యెహోషువతో ఇట్లా నేను భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. Our English Bible say, I have already given king of Ai, ఆయు రాజును, his people, వారి ప్రజలను, his city, వారి పట్టణమును, and his land. వారి దేశమును, all I given, sir. అన్నిటిని మీకు అప్పగించాను. Hallelujah. 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 The simple difference is taking the counsel of man or taking the counsel of Lord. దీంట్లో కేవలం ఒక చిన్న విషయం ఏంటిదంటే దేవుని ఆలోచన తీసుకోవాలా లేకపోతే మనుషులకు ఆలోచన తీసుకోవాలా. Incidentally the man said 3,000 people are enough. ఇక్కడ ఆ యొక్క వ్యక్తి అక్కడ వేగు చూసి అంటున్నాడు కేవలం 3,000 మంది పంపిస్తే ఆ పట్టణానికి చాలా అని But the అంటున్నాడు. Lord said, take all your people. కానీ ప్రభు అంటున్నాడు మీ ప్రజలందరినీ తీసుకెళ్ళు. Let all people see that. అందరూ దాన్ని చూడొచ్చు. Because they have to see how the Lord can change everything if you simply obey. ఇదిగో వాళ్ళందరూ చూడాలి, కేవలం దేవునికి మీరు విధేయత కలిగి ఉంటే ప్రభు చేసే కార్యము ప్రజలందరూ చూడాలి. Joshua learned it now. ఇప్పుడు యెహోషువ అడుగు పెట్టాడు. Oh, he obeyed. ఆయన విధేయత కలిగి He has ఉన్నాడు. done perfectly, the Lord said. దేవుడు చెప్పింది అలా చక్కగా చేశాడు. They destroyed Ai. They destroyed Ai. వారు ఆయను నాశనం చేశారు. Hallelujah. 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 Oh, my brothers, sisters. నా ప్రియ సహోదరుడా సహోదరి, This is the second obstacle while you inherit the land. నీవు ఇది దాటేది రెండో ఆటంకమై ఉన్నది. Maybe your own church members. ఒకవేళ నీ సొంత సంఘ ప్రజలే ఉండొచ్చు. Maybe your own elders. నీ సొంత సంఘ పెద్దలై ఉండొచ్చు. Or it may be the people who are very close to you. లేకపోతే నీకు బాగా సన్నిహితంగా ఉంటున్న ప్రజలు Or ఉండొచ్చు. some servant of God told you. లేకపోతే ఏదో ఒక దేవుని సేవకుడు If చెప్పినొచ్చు. you listen to the voice of man, you will get a
defeat, 100% defeat. నీవు ఒకవేళ మనుషుల ఆలోచన ప్రకారంగా నీవు నడిస్తే నీవు అపజయం ఖచ్చితంగా నొందుతావు. Hallelujah. హల్లెలూయా. And if you obey, if you look for the counsel of God, నీవు దేవుని ఆలోచన ప్రకారం వేచి ఉంటే the Lord will give you victory. ప్రభు నీకు జయమును ప్రాప్తి Because He is చేస్తాడు. with you. ఎందుకంటే ఆయనకి నీకు తోడు ఉన్నాడు. Obedience makes a lot of difference. విధేయత చాలా వ్యత్యాసమును చూపిస్తుంది. Again, let me tell you, that's what Samuel prophet said to Saul. మరలా అంటున్నాను, సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్పిన మాటలు How అంటున్నాను. important the obedience is. ఇదిగో విధేయత ఎంత ప్రాముఖ్యమైనది. You can give thousands of sacrifice. నీవు వేల క్రొలది బలులు సమర్పించినా You can గాని, do so many worship and this and that and that, this and all. అనేక ఆరాధన అది ఇది చేయొచ్చు గాని, But my brother, sister, కానీ నా ప్రియ సహోదర if you సహోదరి, are not obeying to the Lord, నీ దేవునికి నీవు విధేయత కలిగి లేకపోతే your defeat is guaranteed. నీ యొక్క అపజయం ఖచ్చితంగా జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Two obstacles we have seen. రెండు ఆటంకములను చూసి ఉన్నాం. The man of God, Joshua, consecrated man, started very nicely. ఇదిగో దేవుని చేత ప్రతిష్ఠింపబడిన దేవుని సేవకుడు చాలా చక్కగా ప్రారంభించాడే గాని, He got a greatest victory in the first step. మరి మొదటి అధ్యాయంలో చూస్తున్న తన యొక్క జీవితంలో మొదటి ఆ దేశములో గొప్ప జయమును పొందుకున్నాడు. But immediately he failed. వెంటనే తన అపజయం నొందాడు. There is somebody who made him to fail. ఎందుకంటే ఎవరో తనను తప్పుదారి పట్టించి పడిపోవడానికి చేశారు. That is because of the, he turned towards the world, he turned towards the money. ఇదిగో ఆయన లోకం వైపు త్రిప్పబడి డబ్బు వైపు త్రిప్పబడారు గనక అపజయం నొందాడు. Curse came to the land of Israel. శాపము ఇశ్రాయేలు ప్రజల మీదికి వచ్చింది. The moment disobedient witnessed, the Lord left them. మరి వారిలో అవిధేయత కలిగంగా వారిని ప్రభు విడిచిపెట్టేశాడు. Hallelujah. హల్లెలూయా. Oh, Joshua again eliminated the curse away from the camp and he got the victory. మరలా ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నుంచి శాపాన్ని తొలగించాడు యెహోషువ. And the second obstacle, ఆ రెండో ఆటంకం ఏంటిదంటే, he was advised by some people. తను మనుషుల ఆలోచనలో పడ్డాడు. Oh, you can do it like that. ఓ నువ్వు ఇలా చేయొచ్చు, Oh, you are a great man. నువ్వు గొప్ప వ్యక్తివి, You are a great person. నువ్వు గొప్ప మనిషివి, You can do it. నువ్వు You చేయగలుగుతావు, are a big pastor. నువ్వు గొప్ప You are a పాస్టర్వి, big servant of గొప్ప God. సేవకుడివి. All are nonsense. అన్ని వ్యర్థమైన మాటలు. If man appreciates you, he is digging a hole before you. మరి ఒక మనిషి నిన్ను పొగడుతున్నాడంటే నీకేదో గొయ్యదవుతున్నాడనంటే He దానికి wants అర్థం you to fail. నిన్ను అపజయంలోనికి నడిపిస్తున్నావు. If a man unnecessarily praising you, you be careful. ఇదిగో ఒక వ్యక్తి కారణం లేకుండా నిన్ను పొగడుతున్నాడంటే జాగ్రత్తగా ఉండు. That is what in my meetings I never allow anybody to speak about me. ఇదిగో నా మీటింగ్ జరుగుతున్నప్పుడు నన్ను గురించి ఎవ్వరిని మాట్లాడనీయను. I don't accept, I not accept the garlands. మరి ఆ యొక్క గొప్ప చెప్పుట లేకపోతే ఆ యొక్క సన్మానం అని నేను ఎప్పుడు ఒప్పుకోనండి. It does not record for us. అది మనకు చెందాల్సింది కాదు. We are nothing. మనము ఏమీ లేమండి. We are after all human beings. మనం కేవలం మనుష్యులమై ఉన్నాము. There is no breath in the nostril. We have breath in the nostril. ఇదిగో మనకు నాసిక రంధ్రములో శ్వాసం కలిగిన వారు We don't మాత్రమే. know when it will go. ఎప్పుడు అది వెళ్ళిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Oh, human beings, why do you need praising from others? ఓ మనుషులారా, మీకు ఎందుకు మనుషుల నుంచి మీకు ఘనత కావాలని కోరుకుంటున్నారు? Certain times I'm viewing certain servants of God are sitting in thrones and oh my God, it is replacing the gods. మరి కొంతమంది సింహాసనం మీద కూర్చొని దేవుని ప్రతినిధిగా వారిని చూయించుకుంటున్నారు. And people are praising. మరి ప్రజలైతే గొప్ప చెప్తున్నారు. వాళ్ళ మీద ఘనతగా వాళ్ళు One మాట్లాడుతున్నారు. thing I tell you, ఒక్క విషయం చెప్తున్నా, any meeting, ఏ మీటింగ్ లో అయినా if కానీ you praise a human being, the Lord is not there. మరి ఒక మనిషిని పొగడి నీవు మాట్లాడుతున్నావంటే అక్కడ దేవుడు లేనట్టే. And all his presence will go away. ఆయన సన్నిధంతా అక్కడి నుంచి తొలగిపోతుంది. And all the angels will go away. కనుక దేవుని దూతలందరూ అక్కడి నుంచి తొలగిపోతారు. God will not be there. ప్రవక్తుడు ఉండడండి. Who is the man to be praised before the ఎవరండి ఆ Lord? మనిషి నన్ను పొగడానికి? Hallelujah. హల్లెలూయా. Before the Lord. దేవునికి ముందు. Hallelujah. హల్లెలూయా. That's the greatest mistake that Christendom is making today. మరి ఆ యొక్క పెద్ద తప్పు, గొప్ప తప్పులు చేసేది క్రైస్తవంలో ఇదండి.
We are replacing gods. మనము దేవుణ్ణి మార్చిబెట్టేస్తున్నాం. When we walk, people are, oh, they are telling. మనం నడుస్తున్నప్పుడు ప్రజలందరూ చప్పట్లు కొడుతూ ఓ అని కేకలు వేస్తున్నారు. My brother said నా that. ప్రియ We సహోదర should say, సహోదరి, shut up. ఇదిగో అలాంటి కార్యములు మూసివేయాలి. Hallelujah. హల్లెలూయా. It is not that I am walking. ఇదిగో నేను నడవట్లేదు, It is God is walking with me. ఇదిగో నాతో పాటు ప్రభువే నడుస్తున్నాడండి. And the praise and the glory should go to him. ఇదిగో ఆ ఘనత ఆ మహిమ దేవునికి చెందాల్సిన దేవునిది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is the second obstacle. అది రెండో ఆటంకమై ఉన్నది. Third obstacle. మూడోదిగా It's a devil. అది అపవాది అయిన సాతాను. Satan. సాతాను. Satan will not come like a, the picture that you see. మరి సాతాను మనం ఊహించుకున్నట్లు ఆ పిక్చర్ లో వచ్చేటట్టు కాదండి. He doesn't come like a Onida TV advertisement. మరి ఏదో ఓనిడా టీవీ అడ్వర్టైజ్మెంట్ లాగా రెండు కొమ్ములు పెట్టుకొని రాడు He వాడు. comes very sweetly. చాలా అందంగా వస్తాడు. And he say, he deceive everybody. ఆయన అందరినీ మోసపరిచేవాడు. He's a liar. వాడు అబద్ధికుడు. He will manipulate. వాడు ప్రజల్ని వాళ్ళని మభ్యపరిచేవాడు. And he will cheat everybody. వాళ్ళందరినీ మోసగించువాడు. The third obstacle Joshua faces devil. మూడోదిగా యెహోషువ ఎదుర్కొంటున్న ఆటంకం ఏంటిదంటే అపవాది అయిన సాతాను. But he could not escape from that. వాడు దాంట్లో నుంచి తప్పించుకోలేకపోయాడు. That never gone out of him. మరి దాంట్లో నుంచి తప్పించుకోలేకపోయాడు. Third obstacle devil, 9th chapter. 9వ అధ్యాయములో There you can see all these things. ఈ యొక్క విషయాలను మనం చూడవచ్చు. 9వ అధ్యాయం 3వ వచనములో మనం But when the inhabitants of Gibeon heard that what Joshua has done to Jericho and Ai, యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు they worked craftily. వారు కపటోపాయము చేసి, That is what devil. That is what devil. అదే devil చేస్తుంది. సాతాను చేసేది ఏంటిదంటే కపటోపాయంగా అది క్విక్ గా అది పనిచేస్తుంది. They worked craftily. వాళ్ళు కపటోపాయంగా వాళ్ళు పనిచేస్తారు. Devil work like that. వాళ్ళు సాతాను వాడు క్విక్ కలిగిన వాడు. He will do like that. వాళ్ళు అలా So చేస్తారు. let us read the fourth word again. 4వ వచనాన్ని మరలా They చదువుకుందాం. worked craftily and went and pretended to be ambassadors, and they took old sacks on their donkeys, old wineskins, torn and mended. వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాద గోనె పట్టలు కట్టి పాత చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్దెలు తీసుకొని Old and patched sandals on their feet and old garments on themselves, and all the bread of their provision was dry and moldy. పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. And they went to Joshua to the camp at Gilgal and said to him and to the men of Israel, we have come from a far country, now therefore make a covenant with us. వారు గిల్గాలు నందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూర దేశము నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలీయులతోనూ చెప్పారు. It's a big statement. అది ఒక పెద్ద స్టేట్మెంట్ గా ఇచ్చారండి. Make a covenant with us. అది మనతో పాటు ఒక నిబంధన. Their appearance are different. వాళ్ళ యొక్క ఆకారము వ్యత్యాసంగా They ఉంది. were worked very craftily. వాళ్ళు చాలా క్విక్ గా వాళ్ళు పనిచేస్తారు. And they tried to deceive Joshua. యెహోషువను మోసగించారు. He doubted slightly, but one thing he failed miserably is he didn't ask the counsel of the Lord. ఇక్కడ కొంచెం గ్రహించాడే కానీ మరలా ఏం తప్పు చేశాడంటే దేవుని ఆలోచనను పొందుకోలేదు. He didn't ask the counsel of the దేవుని Lord. యొద్ద నుంచి ఆలోచనను పొందుకోలేదు. If the 14th word, if you read ఈ it, 14వ వచనం చదివి చూస్తే, then the men of Israel took some of their provisions, but they did not ask counsel of the Lord. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత So పుచ్చుకొనగా they made the covenant without asking the counsel of the Lord. దేవుని ఆలోచన అడగక వారు నిబంధనను చేసుకున్నారు. So 15th word says, 15వ వచనం అంటున్నది, so Joshua made peace with them and made a covenant with them and to let them live
And the rulers of the congregation spoke to them. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. They've been deceived now. వారు ఇక్కడ మోసగించబడ్డారు. Devil craftily worked. మరి అపవాదైన సాతాను క్విక్ గా పని చేయువాడు. But there was an opportunity for them to go to the Lord. Can we do like that, Lord? మరి ప్రభు దగ్గర పోయి ఆలోచన పొందుకోవడానికి ప్రభువా ఇలా చేయొచ్చు అని అడగడానికి ఆస్కారం ఉన్నప్పటికీ The Bible very clearly says in 14th word, 14వ వచనములో పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా అంటున్నది, they did not ask counsel of the Lord. వారు దేవుని ఆలోచనను పొందుకోలేదు. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, devil deceived them. ఎదిగో సాతాను నిన్ను మోసగించువాడు. He's a deceiver. వాడు మోసకరమైన He's a వాడు. cheater. వాడు నిన్ను మోసగించువాడే. He's a liar. వాడు అబద్ధికుడు. He will come with craftiness. వాడు ఆ మోసగించే క్విక్ కలిగిన మనసు కలిగిన He may వాడు. bring someone to give wrong counsel for you. నీకు తప్పైన ఆలోచన కలిగించి తప్పుదారి పట్టించువాడు. My brothers, sisters, నా ప్రియ సహోదరా what సహోదరి, kind of fellowship that you are keeping with people, we should be very careful. ఎలాంటి విషయమైన ఐక్యం. ఐక్యత కలిగి మనం ఉన్న మనుషులతో అని చెప్పి ఆ జాగ్రత్తగా మనం You కలిగి are ఉండాలి. very careful when you are making fellowship with somebody. ఇదిగో ఎవరితో అయినా నీవు ఐక్యత కలుగుతున్నావు అంటే ఎలాంటి ఐక్యత కలిగి ఉన్నావు అని దాని గురించి జాగ్రత్తగా You కలిగి should ఉండాలి. ask the counsel of the Lord. దేవునికి ఆలోచన You పొందుకోవాలి. should ask the counsel of the Lord. దేవునికి ఆలోచన Many పొందుకోవాలి. people approach me. అనేకులు నా యొద్ద వచ్చి ఇలా అప్రోచ్ Oh, let us అవుతుంటారు. work together. మనము ఏకమై Let పనిచేస్తామండి. us work together. మనం ఏకమై పనిచేస్తామండి. We always ask the counsel of the Lord. ప్రతి సమయములో దేవునికి ఆలోచనను Lord, if పొందుతాను. it is your will, ప్రభువా నీ చిత్తమైతే, if it is your will, నీ చిత్తమైతే make understanding. ప్రభువా మాకు ఈ రీతిగా ఏర్పరచండి. We don't know whether it is good or bad. ప్రభువా ఇది మంచిదో చెడుదో మాకు తెలియదు గాని But Lord, help me, Lord. ప్రభువా నాకు సహాయం Help చేయండి. us, Lord. సహాయం చేయండి. Until today, ఇప్పుడు వరకు I will tell you as a witness for you. నేను సాక్ష్యముగా మీకు చెప్తున్నాను, The Lord will never misled us. ప్రభు అయితే ఎన్నడూ మమ్మల్ని తప్పుదారి పట్టించలేదండి. Hallelujah. Hallelujah. His counsels are so great. తనకు ఆలోచన గొప్పదై ఉన్నది. So his counsels are so great. తనకు ఆలోచన అనేది గొప్పదై ఉన్నదండి. He can warn us very easily. తను చాలా చక్కగా మనకు వార్నింగ్ అనేది చాలా చక్కగా ఇస్తాడండి. Hallelujah. 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 One organization asked me, we will work together. ఒక ఆర్గనైజేషన్ ఇలా అడిగారు, మనం కలిసి పనిచేస్తామని చెప్పి అడిగారు. Whether we will merge our organizations. మనకి ఆ యొక్క ఆర్గనైజేషన్ ని మర్జ్ చేస్తామని చెప్పి అన్నారు. It was looking good those days. ఆ దినములో చాలా చక్కగా చాలా మంచిదిగా అనిపించింది కానీ Me and my wife and brothers, sisters all were praying. నేను నా యొక్క సతీమణి నా యొక్క సహోదరులందరూ కలిసి మేము ప్రార్థన చేయించుండగా And they were about to send a group of people to talk to me. మరి ఒక గుంపైన ప్రజలను నా యొద్దకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. Before that night, ఆ రాత్రి ముందు the Lord showed me a dream. ప్రభు నాకు ఒక కలను చూపించాడు. And there was a pit. ఒక గొయ్యి ఉండేండి. It was full of dirty and it was very dirty place. మరి ఆ గొయ్యి మొత్తం చాలా చెడిపోయిన కార్యములతో చాలా అసహ్యంగా ఉండే. And I was about to get inside. నేను దానిలోనికి వెళ్ళడానికి ఉన్నాను. Somebody known to me said, why you are coming to this place? ఎవరో ఇలా వచ్చి అడుగుతున్నారు, ఎందుకు నీవు దీనిలోనికి I వస్తున్నావు? woke up in the night. వెంటనే రాత్రి అకస్మాత్తుగా నేను నిద్ర నుంచి I లేచి could not sleep afterwards. దాని తర్వాత నిద్రపోలే. I was asking the Lord, నేను ప్రభు దగ్గర అడిగాను, Lord, thank you for hinting to me. ప్రభువా నాకు ఈ విషయాన్ని తెలియపరిచినందుకు Thank నీకు you for the వందనాలు. counsel to me. నీకు ఆలోచనను బట్టి వందనాలు. Exactly on this day evening, the group of people met me. ఆ యొక్క సాయంత్రమే ఆ యొక్క ప్రజలు నన్ను కలవడానికి వచ్చారు. And I didn't know that they are coming. నాకు తెలియదు వాళ్ళు వస్తున్నారని. They not even informed me. నాకు వాళ్ళు ఇన్ఫార్మ్ కూడా They చేయలేదు. just came. వాళ్ళు నేరుగా వచ్చేసారు. And I remembered the counsel of the Lord in the night. అప్పుడు రాత్రి ప్రభువునకు కలిగించిన ఆలోచన నాకు My గుర్తొచ్చింది. answer was very easy, very straight. నా యొక్క ఆన్సర్, నా యొక్క జవాబు చాలా సులభంగా ఉండే. Sorry.
క్షమించండి, Sorry for that. క్షమించండి, That may not be able to do that. నా వల్ల అది సాధ్యం కాదేమో, God's will is not there. దేవుని చిత్తం I కాదేమో. politely told them. నేను చాలా సున్నితంగా వాళ్ళతో They చెప్పాను. were upset. వాళ్ళు అప్సెట్ గా ఉండే. And in the worldly way, if you look at it, it is a great thing. లోకపరంగా చూస్తే అది గొప్ప విషయం అండి, But it has never happened. అది కాలేదు. Because God's counsels are great. దేవుని ఆలోచన గొప్పదై ఉన్నది. God's counsels are great. దేవుని ఆలోచన గొప్పదై Any ఉన్నది. fellowship, ఎలాంటి ఐక్యత కలిగి any ఉన్నా, understanding, ఎలాంటి ఆ యొక్క అర్థమైన విషయాలు కానీ before we make, మనం చేసే ముందు we should ask the counsel of the Lord. మనం దేవుని యొక్క ఆలోచనను Because పొందుకోవాలి. devil can play any crafty role in any from anywhere. అపవాది అయిన సాతాను వాడు ఎలాంటి క్విక్ అయిన కార్యమునైన వాడు చేయొచ్చు. Here, you know, Joshua and the elders of Israel, they never asked the counsel of the Lord. యెహోషువ అయినా కానీ ఆ ఇశ్రాయేలు పెద్దలు దేవుని దగ్గర ఆలోచన పొందలేకపోయారు వారు. And Joshua was made to compromise. మరి యెహోషువ దాన్ని కాంప్రమైజ్ అవ్వడానికి అలా పడిపోయాడు. And whether it is small or big, అది చిన్నదో పెద్దదో ask the Lord. దేవుని దగ్గర Ask అడగండి. the Lord. దేవుని ఆలోచన Ask అడగండి. the Lord. Don't compromise with anything. దేనిని బట్టి మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు. There are fundamentals. కొన్ని నియమాలు ఉన్నాయి. There are certain things the Lord told us. కొన్ని నియమాలు ప్రభు మనకు We can నియమించున్నాడు. never compromise on that. అవిట్లో మనం ఎన్నడూ కాంప్రమైజ్ My అవ్వకూడదు. brother, sister, నా ప్రియ సహోదర Three సహోదరి, obstacles. 3 అడ్డంకముల గురించి Joshua faced యెహోషువ after ఎదుర్కొన్నాడు. the greatest victory, ఆ యొక్క గొప్ప జయము తర్వాత, after the greatest miracle of Jordan, ఆ గొప్ప యోర్దాను అద్భుతం after తర్వాత, the greatest miracle of Jericho, యోర్దాను యొక్క గొప్ప అద్భుతం తర్వాత he faced the first obstacle, మొదటి ఆటంకం ఏంటిదంటే world and money. లోకము, డబ్బు. In your ministry also, that is the first one to come. నీ యొక్క పరిచర్లో కూడా ఈ లోకము, డబ్బు అనేది ఎదుర్కోవచ్చు. And that is the first one will come. ఆ మొదటిదే నీకు వస్తుంది. And God will leave. ప్రభు నిన్ను When నడిపిస్తాడు. you are disobedient to God, ఎప్పుడైతే నీవు దేవునికి అవిధేయత కలిగి ఉంటావు, you will live. నీవు ఉంటావు. Without God, you are nothing. కానీ దేవుడు లేనిదే నీవు You వ్యర్థమై ఉంటావు. cannot do anything. నువ్వు ఏం చేయలేవు. Hallelujah. Hallelujah. The second obstacles. రెండోదిగా I can do it. No, I can do it. నేను చేయగలుగుతాను. Overconfidence. మన మీద ఉంటున్న అధిక నమ్మకము, Listen to the men's counsel. మనుషులకు ఆలోచనను వినుట. Never ask the Lord's counsel. ఎప్పుడు దేవుని ఆలోచన ఎప్పుడు అడగక నువ్వు So తప్పించుకుంటావు. that brought the second obstacle. అది రెండో ఆటంకమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The moment you are obedient, నువ్వు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావు, the moment you are asking counseling, of the ఎప్పుడైతే Lord, దేవునికి ఆలోచన పొందుకుంటావు, you will be all right. అన్ని The చక్కపరుస్తుంది. third one, మూడోదిగా devil will be obstacle. అపవాదైన సాతాను నీకు ఆటంకంగా ఉంటాడు. Devil will come craftily అపవాదైన సాతాను క్విక్గా వాడు వస్తాడు. and he will cheat you. వాడు నిన్ను He will మోసపరుస్తాడు, deceive you. నిన్ను మోసగించుతాడు. You need to ask the counsel for law. దేవుని Counsel of యొక్క the Lord. ఆలోచనను అడగాలి. Any decisions, ఎలాంటి any తీర్మానమైన, fellowship, ఎలాంటి ఐక్యత అయినా any గాని, understanding, ఎలాంటి అర్థమైన first విషయాలైనా you గాని, ask the Lord. మొదటిగా దేవుని ఆలోచన Lord, if అడగాలి. it is not your will, let it go away. ప్రభువా నీ చిత్తము లేకపోతే నా యొద్ద నుంచి It may తొలగించండి. be good in my sight, ఒకవేళ నా దృష్టికి చాలా చక్కగా but it may సౌందర్యంగా not be ఉండొచ్చు, good in your sight. కానీ నీ దృష్టికి అది If it బాగలేకపోతే, is not good in your sight, ప్రభువా నీ దృష్టికి అది బాగలేకపోతే take it away. నా యొద్ద నుంచి తొలగించండి. Something which is not good in my sight, ప్రభువా నా దృష్టికి మంచిగా లేని విషయాలను such said, but that is good in your sight, నీ Lord. దృష్టికి అది మంచిగాది ఉంటే, If it is that, let me take it off, Lord. ప్రభువా అది నీదై ఉంటే, నీ ఆలోచన నీ కార్యమై ఉంటే అది నేను అంగీకరించాలి. If you ask the counsel of the Lord every moment in your నీవు life, ప్రతి సమయంలో దేవుని ఆలోచనను పొందుకుంటే and you will inherit the land. నీవు దేశాన్ని You స్వాధీనపరచుకోవచ్చు. will overcome. You will be an overcomer. నీవు జయము పొందుతున్న వాడై The ఉంటావు. land has been given unto you. నీకు దేశము నీ చేతికి ఇవ్వబడింది, People have been given unto you. ప్రజల నీ చేతికి ఇవ్వబడింది. Wherever your feet tread upon, I have given to you. ఇదిగో నీవు అడుగుపెట్టు స్థలము నీకు ఇచ్చి ఉన్నాను. That is the greatest promise. అది గొప్ప వాగ్దానం అండి. Why we are not able to do it? ఎందుకు మనం We చేయలేకపోతున్నాం? should ask the question of Joshua. Why? ఎందుకు మనం స్వాధీనపరచుకుంటలేమంటే మనం దేవుని స్థానానికి వెళ్ళి ఎందుకు ప్రభువా అన్న ప్రశ్న అడగాలి. Although he failed, అయినా అపజయం నొందినప్పటికీ, but the Lord helped him to overcome. అప్పటికి దేవుడు తనకు ఆ జయం పొందుకోవడానికి ప్రభు కృపను అనుగ్రహించాడు. Because he asked, why, Lord? ఎందుకంటే దేవుని సాన్నిధ్యానికి వెళ్ళి ఎందుకు ప్రభు అని అడిగాడు. Immediately obeyed to the Lord. వెంటనే దేవుని స్వరానికి ఆయన లోబడ్డాడు. And he was able to
inherit the land. ఆయన దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి Let us సాధ్యమైంది. read the word again, Revelation 2nd chapter 26 and close ourselves. మరొకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదువుకొని ముగించుకుందాం. And he who overcomes and keeps my works until the end, to him I will give power over the nations. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. Amen. Hallelujah. 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 Shall we all stand up and pray? మనందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. Everybody, my servant of God. అందరూ నా ప్రియ My సేవకుడా, servant of God. ప్రియ సేవకుడా, All my servants of God. నా ప్రియ అందరు సేవకులందరూ, All the brothers and sisters. అందరు సహోదరులందరూ Please stand up. అందరు లేచి నిలబడదాం. Lift your hand towards the Lord. దేవుని వైపు నీ చేతులను పైకి The లేపు. land which the Lord has given unto you, it is for you. నీకు ఇవ్వబడిన ఆ యొక్క దేశము నీదై ఉన్నది. Your feet should tread upon. That's all pending. నీ యొక్క అడుగు పెట్టాల్సిందే ఉన్నది కేవలం. The moment you put your feet or tread upon the land, it has been given unto you. ఎప్పుడైతే ఆ దేశం మీద ఆ స్థలం మీద నువ్వు అడుగు పెడతావు, It has been given unto you. అది నీకు ఇవ్వబడి ఉన్నది. But only one problem that you will face it. కేవలం ఒక్క సమస్యను ఎదుర్కొంటావు. Obstacles. ఆటంకములు Obstacles. ఆటంకములు Obstacles will come ఆటంకములు ఉంటాయి. through world and money. ఈ లోకము డబ్బు ద్వారా, Through the man and self. మరి మనిషి నీ స్వయము ద్వారా, And by the devil. అపవాది ద్వారా. If you overcome all these things, ఈ మూడిటి నువ్వు జయించినట్లయితే the land has been given unto you. ఆ యొక్క దేశముని Telugu స్వాధీనపరచుకుంటావు. Bible says people have been given unto you. ఇదిగో తెలుగు బైబిల్ అంటున్నది ప్రజలు నీకు ఇవ్వబడి ఉన్నది. ప్రజలు ఇచ్చారండి. ప్రజలు నీ చేతికి ఇచ్చాడు. Hallelujah. Hallelujah. The Lord has given the people. ప్రభు ప్రజల్ని నీ చేతికి అప్పగించాడు. Go and inherit them. వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకో. Go and inherit them. వెళ్ళి దాన్ని Don't స్వాధీనపరచుకో. get diverted here and there. నువ్వు ఇక్కడ అక్కడ దిశ తిప్పబడకు. Don't make the man to fool you. మనిషి నిన్ను ఏదో తప్పుదారి పట్టించబాకు. There are certain fundamentals the Lord never deviates. ఇదిగో నేను ఎన్నడూ దిశ తిప్పడండి. There are certain fundamentals the Lord never deviates. కొన్ని నియమాలు ఉన్నాయండి, దాంట్లో నుంచి ప్రభు ఎన్నడూ దిశ తిప్పుకోడు. You and me are supposed to obey. నీవు నేను కేవలం దేవునికి మన విధేయత కలిగి There ఉండాలి. is no escape. నీవు దాంట్లో నుంచి తప్పించుకోలేవు. There is no escape. దాంట్లో నుంచి తప్పించుకోవడానికి My మార్గం. brother, sister. నా ప్రియ సహోదరుడా సహోదరి, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Why my ministry is not, still like that? ఇదిగో ఇంకా నా పరిచర్య ఇంకా అలా ఉంది. Why I am not able to do it? ఎందుకు నేను అలా చేయలేకపోతున్నాను? Follow this, my brother, sister. దీన్ని నీవు పాటించు నా ప్రియ If you సహోదర overcome సహోదరి. all these things, నీవు వీటిని అన్నిటిని జయించి దాటి you will రాగలుగుతావు. inherit the land. దేశాన్ని You will స్వాధీనపరచుకో. inherit the nations. దేశములను You స్వాధీనపరచుకో. will inherit the people. నీవు ప్రజలను స్వాధీనపరచుకుంటావు. Hallelujah. హల్లెలూయా. That is what the Lord is promising you. అదే ప్రభు తన మాటను వాగ్దానం Shall we చేస్తున్నాడు. all raise our hand and pray now? మనందరి చేతుల పైకి వెళ్ళి ప్రార్థన చేస్తాం. Hallelujah. హల్లెలూయా. Where I missed it. ప్రభు నేను ఎక్కడ తప్పు Why చేస్తాను? I am not able to do it. ఎందుకు నేను అలా Lord, చేయకపోతున్నాను? help me, Lord. సహాయం చేయండి ప్రభు. Give your counsel, Lord. నీ ఆలోచన దయచేయండి. Give me what I should do, Lord. నాకు చెప్పండి నేనేం Tell me చేయాలో. what I should do, Lord. నాకు చెప్పండి నేనేం చేయాలో. I will obey. నేను నీకు విధేయత కలిగి Lord, ఉంటాను. I commit my brothers sisters in your hands. ప్రభువా నా ప్రియ సహోదరిని సహోదరుని ప్రభువా నీ They చేతికి are all అప్పగిస్తున్నాను. working far away places of Father God. వాళ్ళు పని చేసిన ప్రతి స్థలం నీ చేతికి అప్పగిస్తున్నాను. 5 villages or 7 villages or 3 villages, doesn't matter. But Lord, you have given that territory to them. ప్రభువా 3 గ్రామాలు 5 గ్రామాలు 7 గ్రామాలు ఆ యొక్క సరిహద్దులను ప్రభువా నీవు వారికి అప్పగించున్నావు. Lord, help them to inherit it. వారు దాన్ని స్వాధీనపరచుకోవడానికి Because సహాయం you already చేయండి. given to them. ప్రభువానికి నీవు ఇచ్చేసావు, నీకు స్తోత్రం. But any obstacles, ప్రతి ఆటంకము make the obstacles not to deviate, not to distract. ప్రభువా ఆ యొక్క ఆటంకము వారిని దిశ తిప్పడానికో లేకపోతే వారిని అడ్డగించడానికి ఏం చేయకూడదు ప్రభువా. Let them not get, entangled or trapped by this. ప్రభువా ఈ యొక్క ఆటంకము ద్వారా వారు ఆ గొయ్యిలో ఆ యొక్క వలలో వారు పడకూడదు ప్రభువా. Lord, make them to walk perfectly by obeying to your commands. ప్రభువా నీ ఆజ్ఞకు వారి చెవియోగి దాని ప్రకారంగా చక్కగా నీ ముందు నడవడానికి కృపను దయచేయండి. Hallelujah. హల్లెలూయా. Help them to inherit the land. దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి సహాయం Wherever their చేయండి. feet is tread upon,
Give the land to them, Lord. ఏ స్థలంలో అయితే వారు అడుగు పెట్టారో ఆ స్థలంలో వారు స్వాధీనపరిచినందుకు స్తోత్రం. Rise them. వారిని లేపండి ప్రభువా. Let them not sleep at the home. వాళ్ళు ఇంకా వాళ్ళు నిద్రపోకూడదు. Let them walk here and there. వాళ్ళు నడువును గాక. Let them inherit the land. వాళ్ళు స్వాధీనపరచుకును గాక. Let them inherit the land. వాళ్ళు స్వాధీనపరచుకును గాక. Those who are overcomers, the Lord will give the authority, power. ఇదిగో జయించుచున్న వానికి వారి చేతులు అధికారమునిచ్చున్నాడు చూస్తున్నామే. All over the nations, over the land, over the people. ఇదిగో ప్రజలపై దేశముపై ఆ యొక్క స్థలముపై అధికారమునిచ్చున్నాడు. We believe this word. దీన్ని నమ్ముచున్నాం. We inherit this word. దీన్ని మేము We take it as a promise for us. దీన్ని ఒక వాగ్దానంగా మేము We తీసుకుంటున్నాం will ప్రభువా. do it, Lord. ప్రభువా మేము దీన్ని We will చేస్తాం. overcome. దీన్ని మేము జయిస్తాం. And we by obeying to you. ప్రభువా నీ యొక్క మాటకు విధేయత కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh, bless my people. మా ప్రజలను దీవించండి. Bless my servants of God. ఇదిగో నీ సేవకులను దీవించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God bless all of you. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Amen. ఆమేన్. Amen.